క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. లక్ష మాఫీ రేపే తొలి విడతగా లక్ష వరకు రుణాలు వర్తింపు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన, పాస్బుక్ ఉన్న ప్రతి రైతు ఖాతాలో కుటుంబాన్ని గుర్తించడానికి రేషన్ కార్డు తప్ప ఇంకేదేనికేం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. రేషన్ కార్డు లేని 6.36 లక్షల మందికి మాఫీ. ఇక బ్యాంకులు ఇతర ఖాతాల్లో జమ చేస్తే చర్యలు. అర్హులకు ఆరోగ్యశ్రీ, ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్. ఇక నెలలోపు ధరణి సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వ భూములను జియో ట్యాగింగ్ చేయాలి. ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లే అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు ముఖ్యమంత్రి. ఇక కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సదస్సు ఉదయం 9:30 నుంచి రాత్రి 7:20 దాకా మాట్లాడినట. నిన్న కీ మీటింగ్ అయితే జరిగింది. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్రస్థాయిలో ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో నేను పర్యటిస్తా అంటూ ఆ డీజీపీ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. రేపు రైతు ఖాతాలోకి 6,800 కోట్లు, 11.5 లక్షల మంది ఖాతాల్లో జమ. 4వ తరగతి ఉద్యోగులు 10,000 లోపు పింఛన్దారులకు కూడా రుణమాఫీ అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్న. అయితే ఇక్కడ ఏమైందంటే అసలు యాక్చువల్గా మేము 4వ తరగతి అంటే చిన్న ఉద్యోగులు కూడా ఉంటారు. ఇప్పుడు అటెండర్లు ఉంటారు, తర్వాత క్లర్కులు ఉంటారు, చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. ఎవరైనా పాపం వాళ్ళకు కూడా మరి జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు ఉంటారు. వీళ్ళకి జీతాలు తక్కువ ఉంటే మరి పరిస్థితి బాగాలేకుంటే ఎట్లా అని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. దానిపైన కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అయితే 4వ తరగతి ఉద్యోగులకు అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్కి కూడా ఈ తర్వాత 10,000 పింఛన్దారులు ఉంటే కూడా వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఒక మంచి మాట చెప్పిండ్రు మంత్రి తుమ్మల. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884.